ఎందుకు మందు తాగుతున్నారు? అటు ఇటు చూస్తారు. మీరు చెప్తే నేను ఇంకా ఎక్కువ చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిర్మించిన గృహములో అన్ని రకాలుగా సమస్య, రోజు గొడవ, రోజు నెలలో ఒక 10 రోజు గొడవ లేకుండా ఇంటిలో ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి గృహము ఎవరు నిర్మించరు, కానీ దేవుడు విశ్వ నిర్మాత. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా కేరళ నుంచి ఉన్నవాడు ఉన్నారు. ఎప్పుడైనా కేరళలో వెళ్ళినప్పుడు వయనాడు ఒక డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడ కల్పట్టి ఒక నగరం. ఆ నగరంలో 2,000 కోట్లతో నిర్మించిన ఒక ఇల్లు, 2,000 కోట్లతో నిర్మించిన ఇల్లు. మీరు యూట్యూబ్లో ఈ వాక్య పరిచయ తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు మీరు కూడా 2,000 కోట్లతో నిర్మించిన కల్పట్ట పట్టణంలో ఒక ఇల్లు మీరు చూడాలి. ఆయన నిర్మించిన ఒక వ్యక్తి అంటే పెద్ద షిప్ యార్డ్ అనే బిజినెస్ వాడు, అబుదాబిలో చేసిన వాడు. ఈ ఇల్లు నిర్మించిన వ్యక్తి 2022వ సంవత్సరం కోవిడ్తో చనిపోయాడు. ఈ 2,000 కోట్లతో నిర్మించిన ఈ ఇల్లు అక్కడైన భార్య వాడు అంటే వాళ్ళకి షిప్ యార్డ్, చాలా పెద్ద షిప్స్, కమర్షియల్ షిప్స్ కాబట్టి వాళ్ళకి చాలా ఉన్నాయి. అప్పుడు ఈ భార్య చెప్తున్నారు, నా చేతిలో 6,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో ఉన్నాయి. 6,000 కోట్లతో నా భర్తని రక్షించడానికి నాకున్న కోట్లు సరిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు విశ్వ నిర్మాణాడు. హెబ్రీయులకు రాయబడిన లేఖలో ఈ 3వ అధ్యాయం 4-5వ వాక్యం, దేవుడు సన్నిధిలో నేను జీవించిన దేవుని యొక్క అనుగ్రహం. ఈ అనుగ్రహం అంటే గూగుల్ మ్యాప్లో మీరు టైప్ చేస్తే వెదర్ యూ విల్ గెట్ ద వే టు ద హెవెన్, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మీరు ఎప్పుడైనా గూగుల్లో మీరు మ్యాప్లో కొట్టాలి, టైప్ చేయాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది వెదర్ యూ విల్ గో టు ద హెవెన్ ఆర్ హెల్. మీరు నరకానికి వెళ్తారా, పరలోక రాజ్యానికి వెళ్తారా? అది దేవుని యొక్క మార్గం. మీ కుటుంబంలో ఏంటి ఈ సమస్యకి కారణం? చాలా మంది చెప్తున్నారు దేవుడే విశ్వధర్మాల. ఈ విశ్వధర్మాల దేవుని యొక్క సాన్నిధ్యంలో జీవించినప్పుడు మళ్ళీ మనం ఎందుకు ఈ తాయితలు వేసుకొని ఈ చేతపడి అన్ని రకాలుగా పూజలు మనం ఎందుకు విశ్వసించి జీవించిన దానికి కారణం ఏంటి? హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుడు నిర్మించిన ఇల్లు, దేవుని యొక్క అనుగ్రహం ఉన్న ఇల్లు, మీరు రోజు ప్రార్థన చేస్తున్న ఇల్లులో ఏదో అనారోగ్యం, ఓకే ఏజ్, మీరు ముసలి వయసులో ఉన్నప్పుడు మీకు ఏదైనా సమస్య వస్తుంది. కాబట్టి ఈ అనారోగ్యానికి కారణం ఏంటి? ఈ అనారోగ్యానికి ఇప్పుడు పెళ్లి జరిగిన తర్వాత ఏమవుతుంది? మన పిల్లలు ఎక్కడ ఉంటారు? అమ్మ నాన్నతో ఉంటారా? వేరే చోటకి వెళ్తారా? మాట తగ్గిపోతే వెస్ట్ గోదావరి చెరువులు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి తర్వాత ఇప్పుడు అందరికి ఎక్కడికి? వాడు ఓన్ హౌస్ లో ఇల్లులో వెళ్ళాలి. అమ్మ నాన్నతో ఇప్పుడు క్రిస్మస్ లో, న్యూ ఇయర్ పండగ రోజు ఏదైనా పండగ వచ్చి సందర్శించి వెళ్తారు. ఇదే ప్రాబ్లం. మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎలాగే వాళ్ళు నడిపించారు? మీ అమ్మ నాన్న మీ కుటుంబంలో ఎలాగే నడిపించారు? ఇదే సమస్య. ఎప్పుడున్నా ఈ సమస్యకి కారణం మీరు అనుకున్నాను. దేవుడు సన్నిధిలో దేవుని దగ్గర మరియ మాత దగ్గర రోజు ప్రార్థన చేస్తున్నాం, నా కుటుంబంలో సమస్య మారాలి, నా కుటుంబంలో ఈ అనారోగ్య సమస్యలు మారాలి. ఈ అనారోగ్య సమస్య మారాలంటే దేవుడు సన్నిధిలో నేను నిజమైన విశ్వాసముతో ఉన్నారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 27వ వాక్యం. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ. వచ్చే వారం వచ్చినప్పుడు బైబిల్ తెలుసుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 27వ వాక్యం. కనుక అయోగ్యముగా ప్రభువు రొట్టెను ఎవరైనా తినినను లేక ఆయన పాత్ర నుండి త్రాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అప్పరూపములో ఉన్న యేసుని యొక్క సాన్నిధ్యం. మీరు కొంతమంది హిందువులు ఉన్నారు. దీనికి ఒక కారణం ఉంది.
ఇప్పుడు కొంచెం కేరళలో ఒక చోట వయనాడు కണ്ണూరు దేశంలో విళకన్నూరు యొక్క స్థలంలో పెద్ద ఈ దివ్య ప్రసాద అద్భుతం జరిగినప్పుడు అది 2019వ సంవత్సరం జరిగినటువంటి దివ్య ప్రసాద అద్భుతం. అంటే వరల్డ్లో ఇలాంటి ఒక అద్భుతం జరగలేదు. ఇక్కడ ఇంటర్నెట్ ఏమీ లేదు. అందుకంటే యేసు ప్రభు యొక్క పిక్చర్ ముఖం అంటే ఫేస్ బాగా క్లారిటీగా ఈ అప్పరూపములు మనకు చూడడానికి అవకాశం ఉంది. అప్పుడు దీనికి అంటే వాళ్ళు అనుకున్నాను ముందు ఇదే ఒక లామినేట్ ప్రింటెడ్ అని చాలా మంది ఫాదర్స్ బిషప్స్ అని చెప్తున్నప్పుడు రోమ్ ఏం చేశారంటే 4 సంవత్సరాలు స్టడీ చేశారు. మీకు చూడాలి ఈ అప్పరూపం అంటే -4లో -6లో ఈ అప్పరూపం పెట్టి వాళ్ళు చూశారు. ఈ మైనస్ ఇప్పుడు మీరు మనకంటే ఒక 1 month బ్యాక్ 12 degrees Celsius అప్పుడు ఎంత మంచి ప్రియులారా. అప్పుడు ఈ -6లో 8లో రోమిలో ఉన్న సైంటిస్ట్ ఈ అప్పరూపంలో ఉన్న పిక్చర్ మారిపోతారా? ఏం చేయలేదు. మళ్ళీ వాళ్ళ ఏదైనా అంటే వాళ్ళ హీట్ మెషిన్స్ లో అంటే వాళ్ళ వేరుగా బాక్స్ లో పెట్టి 2-3 రోజులు స్టడీ చేశారు. ఈ పిక్చర్లు ఏం చేయలేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుని యొక్క సాన్నిధ్యం మీరు ఎప్పుడైనా ఈ గూగుల్లో యూకరిస్టీ మిరకిల్స్ టైప్ చేయాలి, లేదంటే www.vatican.com అని టైప్ చేసి దానిలో ఇంగ్లీష్ వెర్షన్ ఉన్నాయి, లాటిన్ వెర్షన్ ఉన్నాయి. ఇంగ్లీష్ వెర్షన్ మీరు వెళ్తే ఈ లోకములో జరిగినటువంటి చాలా అద్భుతాలు ఉన్నాయి. మన పోయిన పోపు గారు ఫ్రాన్సిస్ పోపు గారు అర్జెంటీనాలో కర్దినాల్ ఆర్చ్ బిషప్ గా సేవ చేసినప్పుడు ఆయన అర్జెంటీనా కథీడ్రల్లో జరిగినటువంటి 1992లో జరిగినటువంటి అద్భుతం అంటే దానిలో పూజ అర్పించిన సమయంలో అప్పరూపంలో రక్తం యేసునికి రక్తం యొక్క స్ప్రింగ్స్ అంటే బ్లడ్ క్లోట్స్ అంటే అది అప్పుడు రోము 15 సంవత్సరం స్టడీ చేసిన తర్వాత వాడు చెప్పిన అంటే ఒక విషయం అంటే ఇది దేవుని యొక్క శరీరమే, దేవుని యొక్క అనుగ్రహమే. హల్లెలూయా హల్లెలూయా. మీకు పాద్రి పియో ఒక పునీతులు తెలుసు. పాద్రి పియో 13 సంవత్సరం ఆయనలో ఉన్న స్టిగ్మాటా అంటే ఆయనకి ఉన్న శిల్వ మార్గం యొక్క అనుభవం, ఈ చేతిలో ఉన్న రక్తం అంటే చేతిలో కాలులో ఉన్న రక్తం. అప్పుడు రోమ్ అంటే 13 సంవత్సరం పాద్రపీకి చెప్పినట్టే మీరు పూజ చేయించకూడదు, మీరు పూజ అర్పించకూడదు, మీరు మీ ఆశ్రమంలో సొంతగా మీరు పూజ అర్పించాలి. 13 సంవత్సరం మీరు చూడాలి. ఎప్పుడైనా ఏదైనా హెరసీస్ చెప్తే ఫాదర్స్ అంటే కొంతమందికి ఒక 20 సంవత్సరం ముందు చాలా గురువులు ఉన్నాయి. రోమ్ కానీ లోకల్ తండ్రి గారు కానీ పర్మిషన్ ఇవ్వాలంటే మనం ఈ పూజ అర్పించినప్పుడు పూజ లేకుండా మనం ఏదైనా యాడ్ చేస్తే వేరే తండ్రి గారు మనకు అది ఒబ్లిగేటరీ అంటే పర్మిషన్ ఇవ్వరు. వాడు ఏం చేశారంటే అప్పుడు ప్రియులారా అలాగే చాలా మంది ఫాదర్స్ ఉన్నారు. అంటే రోమ్ వాడికంటే పాద్రిపియలో ఉన్న ఇది నిజమైన అద్భుతాలు. పోయిన సంవత్సరం గుంటూరులో నేను విచారణ చెప్పరు, పోయిన సంవత్సరం గుంటూరులో ఒక విచారణలో ఈ అద్భుతాలు జరిగినప్పుడు అంటే తల్లి మరియమాత స్వరూపు నుంచి రక్తం సుగంధం. అప్పుడు ఏం చేశారంటే అక్కడ ఉన్న పీఠాధిపతి ఏం చేశారంటే CCTV పెట్టి దేవాలయం ఒక తాళం అంటే వేరే వాళ్ళకి ఇచ్చి విచారణ గురికి ఇవ్వరు, అమ్మగారికి వాళ్ళకి సెలెక్టెడ్ మెంబర్స్ ఇచ్చి వాళ్ళు స్టడీ చేసి తర్వాత ఆ పీఠాధిపతి అక్కడే అంటే ఎక్సోసిజం మాస్ అర్పించిన తర్వాత ఆ అద్భుతం లేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ అద్భుతం అంటే సైతాను నుంచి వస్తే దైవికమైనటువంటి అద్భుతాలు ఉన్నాయి. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఇది కరెక్టా లేదా, అది కరెక్టే కాదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడి సన్నిధిలో దివ్య ప్రసాద అద్భుతాలు చాలా ఉన్నాయి. దివ్య ప్రసాదం దగ్గర ప్రార్థన చేయాలంటే దేవుని యొక్క సాన్నిధ్యంలో యోగ్యముగా మీరు అర్పించిన ప్రార్థన. ఎందుకు దేవుడి సన్నిధిలో దేవుని యొక్క అనుగ్రహం. 2 సంవత్సరం ముందు అంటే నేను గుంటూరులో ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. మీకు తెలుసా 80 లక్షలతో చేతపడి చేసిన వ్యక్తి, 80 లక్షలు 80 lakhsతో చేతపడి చేసిన వ్యక్తి. ఇల్లులో మొత్తం ఫ్యాన్లో ఏదొక తాడు అంటే రెడ్ తాడు. మీకు తెలుసు బందోబస్తు ఐడియా ఉంది. తాయితలు మామూలు తాయితలు కాదు, ముస్లిం వాళ్ళు చేసినటువంటి పెద్ద తాయితలు. అంటే వాళ్ళు ప్రతి రూమిలో ఫ్యాన్కి ఏదో ఒక సంరక్షణ అంటే ప్రియులారా వీడు ఆర్సీఎం
ప్రతి ఆదివారం గుడికి వెళ్ళినవాడు, దివ్య ప్రసాదం స్వీకరించిన వాడు, ఇంకా ఏమవుతుంది అంటే ప్రతి ఆదివారం గుడికి వెళ్ళి దివ్య ప్రసాదం స్వీకరించిన వాడు రోజు 6 గంటలకి అక్కడ గాయత్రి దేవి యొక్క స్వరూపం ఉంది ఇంటిలో. ఆ స్వరూపం దగ్గర ఏదో ఒక భగవద్గీత, ఏదో ఒక పూజ ప్రార్థన చేసి పోయి ఈ తాయితరి ఈ చేతపడి చేసినప్పుడు ప్రియులారా, పోయిన 4 సంవత్సరములు ఈ ఆమె 25 రోజు హాస్పిటల్, 80 లక్షలతో చేతపడి చేసిన ఈ ఆమెకి 2 కోట్లతో ఖర్చు అయింది. అక్కడ హాస్పిటల్ ఖర్చు అయింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వాసం అంటే మీరు మంచి రోజు చూసి ఎక్కడికి వెళ్తారు? గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తారు. మంచి రోజు గుర్తుపట్టాలి. దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు మంచి రోజు కావాలా? మరణించిన రోజు మంచి రోజు మీరు మరణం దేవుడు ఇస్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడి యొక్క సాన్నిధ్యంలో నా కుటుంబం ఎలాగ నిర్మించాలి? దివ్య సప్రసాదముతో మీ కుటుంబం నిర్మించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కుటుంబం నిర్మించాలంటే దివ్య సప్రసాదం అనుగ్రహం, ఈ అనుగ్రహంతో జీవించాలంటే నేను దేవుడు సన్నిధిలో యోగ్యముగా బలి అర్పించి ప్రార్థన చేయాలి. కుటుంబం వల్ల సమస్య మారాలంటే ఇప్పుడు సమస్యకి కారణం మీరు ఏదైనా మాట తగ్గితే మొత్తం ప్రాబ్లం అవుతుంది. మాట తగ్గితే ఎవరు మాట్లాడదు, ఇంకా మాట్లాడితే ఇల్లులో ప్రాబ్లం. దేవుడు సన్నిధిలో విశ్వాసముతో జీవించాలంటే కొలొస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం, కొలొస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 5-6 వాక్యం. శరీర రీత్యా కాకుండా నేను ఆత్మరీత్యా మీతో ఉన్నాను. ఆత్మరీత్యా మీతో ఉన్నాను. ఇంకా మొదటి గ్రంథాలకు రాసిన 6వ అధ్యాయం 19వ వాక్యం. మీ శరీరం దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో నివసించిన శరీరమే. మీ శరీరం దేవుని యొక్క ఆలయం. మీ కుటుంబంలో సమస్య మారాలంటే దేవుడి సన్నిధిలో నేను ఎలాగ ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? అందుకే దేవుని సన్నిధిలో ఉన్న విశ్వాసం, ఈ విశ్వాసంలో జీవించాలంటే క్యాటిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్ మనకి అంటే బైబిల్ లేకుండా వేరే ఒక పెద్ద బుక్ ఉంది. అది కథోలిక సంఘానికి ఈ ప్రతి దివ్య సంస్కారమైనటువంటి బ్యాప్టిజం కానీ, జ్ఞానస్నానం గురించి, దివ్య ప్రసాదం గురించి, 10 ఆజ్ఞల గురించి తల్లి శ్రీ సభ ఏం చెప్తున్నారంటే దానిలో చెప్తున్నారు, మీరు దేవుని యొక్క అనుగ్రహంలో విశ్వాసములు ఉన్నారు కాబట్టి మీరు ఎందుకు మరొక వైపు చూస్తున్నారు? దేవుడే. అందుకే మోసే దేవుడు సన్నిధిలో విశ్వాసంతో ఉన్నప్పుడు వాడు ఏం చేశారు అంటే పెద్ద కొండ పైన ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి కిందకి రావడానికి చాలా టైం తీసుకున్నప్పుడు ఏం చేశారు? వాళ్ళకున్న సిల్వర్తో గోల్డ్తో ఒక రూపం నిర్మించారు. వాళ్ళు మర్చిపోయారు మన్న ఎప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చారు. ప్రతిరోజు ఉదయాల సమయంలో వాళ్ళకు మన్న ఇచ్చారు. సాయంత్రం కాదు, మధ్యాహ్నం కాదు, ఉదయాల సమయంలో వాళ్ళకు మన్న ఇచ్చినప్పుడు వాళ్ళు మర్చిపోయారు. దేవుడు ఆ ప్రయాణంలో చాలా మందిని తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడి యొక్క అనుగ్రహంతో జీవించాలంటే వాళ్ళకున్న గోల్డ్తో నిర్మించిన యొక్క దేవుడు. అప్పుడు వారికి సముద్రంలో దారి ఇచ్చిన దేవుడిని మర్చిపోయి వాడుకున్న ఏదో ఒక గోల్డ్తో నిర్మించిన దేవుడు. మీ ఇల్లు దేవుని యొక్క గ్రహమే. మీ ఇల్లు దేవుడు నిర్మించాలి. తాయితలతో మీ ఇల్లు మీరు సంరక్షణగా నిలబెడితే, ఏదైనా అనారోగ్యం ఉంటే, ఏదైనా చేతబడి సేవలో మీరు జీవిస్తే మీ కుటుంబం నాశనం అవుతుంది. ఈ నాశనానికి కారణం దేవుని విశ్వాసములో మీరు జీవిస్తారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు తెలుసు నేను కాస్ట్ ఏం చెప్పదు. కమ్మాలు అంటే చౌదరీస్ కుటుంబంలో హిందువుల నుంచి ఒక ఆమె డివైన్ మెర్సీకి మంగళగిరికి వచ్చి నేను 2020 నుంచి 25 వరకు అక్కడ ఉన్నారు. అప్పుడు ఒక ఆమె 3-4 సార్లు వచ్చి డివైన్ మెర్సీలో వడకంలో ఉన్నాను. ప్రతి ఆదివారం అక్కడ గుణనల దేవాలయం మీకు తెలుసు. గుణనల తల్లి మరియమాత యొక్క వచ్చే వారంలో గుణనల పండుగ. ప్రతి ఆదివారం గుణనల చర్చికి వెళ్ళి దివ్య ప్రసాదం స్వీకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ఆమెతో వాళ్ళ యొక్క అమ్మ, నాన్న, బ్రదర్ అందరూ చెప్తున్నారు, మీరెందుకు ఆర్సీఎం వాళ్ళ గుడికి వెళ్తున్నాము, మీకు ఏమవుతుంది?
అప్పుడు వాళ్ళకంటే పిల్లలు లేదు, 16 సంవత్సరం పెళ్లి తర్వాత పిల్లలు లేదు. అప్పుడు ఈ ఆమె వేళాంగణిలో 2-3 సార్లు వెళ్ళి ఆ ఇసుకలో మోకాలతో వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు చెప్పిన ప్రార్థన ఏంటంటే, నేను ఈ తల్లి మరియమాత దగ్గర ప్రార్థన చేస్తున్నాను. ప్రతి 3 వడకం తర్వాత 4వ వడకంలో పాల్గొన్నప్పుడు వాళ్ళకి బయటికి వెళ్ళాలి. వాళ్ళ భర్తకి ఇష్టం లేదు, హిందువు యొక్క భర్త. వాళ్ళు చెప్తున్నారు, మీరు వెళ్ళండి. అమ్మ నాన్న ఇంకా ఏం చెప్పలేదు. ప్రియులారా, దేవుడు సన్నిధిలో విశ్వాసంతో ఇన్ని ఆమె ప్రార్థన చేస్తున్నాము. నా మరియమాత వదిలేయకుండా దేవుడు సన్నిధిలో జీవించడానికి ఏదైనా ఒక అనుగ్రహం దేవుడు చూపిస్తారు. ఈ చూపించిన దేవుడు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న ఈ ఆమె ప్రార్థన ఏంటి, మీరు నా కుటుంబంలో అద్భుతం చేయాలి. 16 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఒక పాపైన దేవుడు ఇచ్చారు. 16 సంవత్సరాల తర్వాత వాడు ఇప్పుడు అమెరికాలో PR విసాలో వాళ్ళకి దేవుడు అంటే వాళ్ళకు PR విసా దేవుడు ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పోయిన సంవత్సరం వాళ్ళ అమ్మ నాన్ననే డివైన్ మెస్కి తీసుకొచ్చి తల్లి మరియమాత దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ఆ రోజు వాడి యొక్క బ్రదర్, మీరు ఎందుకు గుడికి వెళ్తున్నారు, దేవుడు ఏం చేస్తారు, ఈ దివస ప్రసాదంలో దేవుడు ఏం చేస్తారు? అప్పుడు ఆమె తన తమ్ముడికి చెప్పారు, మీరేం చెప్పకూడదు, మీరు సైలెంట్గా నిలబడి ప్రార్థన చేయి, మీరు దేవుని ఏం చెప్పకూడదు. 1 మంత్ తర్వాత వాడు లోయిడ్ కంపెనీలో 2 లక్షలతో జీతం ఉన్న జోబు మొత్తం పోయింది, ఉద్యోగం మొత్తం పోయింది. అప్పుడు ఈ సిస్టర్, ఈ తమ్ముడి యొక్క అక్క వాళ్ళు చెప్తున్నారు, మీరు గుణదల చర్చికి వెళ్ళి ప్రార్థన చేయి. 7 వారం మీరు గుణదల చర్చికి వెళ్ళి ప్రార్థన చేయి. ఏదైనా స్థిరాల ఆ మరియమాతకి ఇచ్చి ప్రార్థన చేయి. ప్రియులారా, 7 వారం తర్వాత అదే కంపెనీ, లోయిడ్ కంపెనీ, వాళ్ళకు 3 లక్షల జోబు ఉద్యోగం ఆయనకి ఇచ్చారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా సమస్య మారాలంటే సమస్య కోసం కాదు, మీకు స్వస్థత కోసం కాదు. మీరు ప్రార్థించిన ప్రార్థన దేవుడు సన్నిధిలో దేవుని యొక్క అనుభవంతో జీవించాలి. మీ కుటుంబంలో ఈ సమస్యతో మీరు సహనం స్వీకరించాలి. క్యాన్సర్ రోగంతో దేవుడు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి తన యొక్క 2.5 ఏకర్లు ఉన్న పొలం అమ్మేయాలి. అమరావతిలో 4 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఈ వ్యక్తికి చెప్తున్నారు, మీ పొలం మొత్తం చుట్టూ మీరు జపమాల ప్రార్థనతో తిరిగి ప్రార్థన చేయి. చాలా నెల ప్రార్థన చేశారు. చాలా మంది వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. అందరు చెప్తున్నారు 1 కోట్లతో 50 లక్షలతో 60 లక్షలతో. అంటే అక్కడే 2 ఎకర పైన పొలం ఉంది. ప్రియులారా, వాడు దివ్యస ప్రసాద దగ్గర 6 నెలల ప్రతి గురువారం వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి 2,60,00,000తో ఆ పొలం తీసుకున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యోగ్యముగా మీరు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే, మీ పరిత్యాగంతో ప్రార్థన చేస్తే, మీ కుటుంబంలో అన్ని సమస్యకి దేవుడు ఒక జవాబిస్తారు. రోమీయులకు రాసిన 5వ అధ్యాయం 5వ వాక్యం. రోమీయులకు రాసిన 5వ అధ్యాయం 5వ వాక్యం. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలైనా దేవుడు మన కొసికిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. హల్లెలూయా, హల్లెలూయా. మీ నిరీక్షణ దేవుడు సన్నిధిలో యోగ్యముగా అర్పించినప్పుడు ఎందుకు ఈ నిరాశ ఎందుకు? నిరాశ అంటే విశ్వాసంకు వ్యతిరేకమన్న పాపం. మీరు నిరాశతో ప్రార్థన చేస్తే దేవుడు సన్నిధిలో దేవుడు మీకు ఇచ్చిన అనుగ్రహాలని, ఈ అనుగ్రహంతో జీవించాలంటే మీరు దేవుడు సన్నిధిలో వచ్చే పాపం సంకీర్తనం చేయాలి. పాప సంకీర్తన చేయాలి. ఎందుకు పాప సంకీర్తన చేయాలి? పాప సంకీర్తనంలో దేవుడు మీకు ఇచ్చిన అనుగ్రహాలు ఉన్నాయి. అది 1 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 29, 30, 31వ వాక్యం. 1 కొరింథీయులకు రాసిన లేఖ. ఏలైనా ఎవరైనా రొట్టెలు తినొచ్చు, పాత్ర నుండి త్రాగొచ్చు, అది ప్రభు శరీరమని గుర్తింపనిచ్చు. అతడు తినుట వలనను త్రాగుట వలనను తీర్పునకు గురియగును. కనుకనే మీరు
పెక్కుమంది వ్యాధిగ్రస్తులై మీలో ఎక్కువ మంది వ్యాధిగ్రస్తులై బలహీనముగా ఉన్నారు. కొందరు మరణించిరి. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పాను 80 లక్షలతో చేతబడి చేసిన ఈ ఆమె ఇంకా మళ్ళీ 2-3 నెలలు ఏం చేశారు? దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ప్రతి అమావాస్య రోజు ప్రార్థన చేస్తున్నాం. అమావాస్య రోజు రాత్రి తెల్లారి 3 గంటల వరకు దివ్య సప్రసాద దగ్గర ప్రార్థన చేసినప్పుడు కొన్ని రకాలుగా మార్పు ఉంది. మళ్ళీ 2-3 తర్వాత ఏం చేశారు? మళ్ళీ ఇది చేంజ్ అవుతుంది చెప్తే చేంజ్ ఏం చేయలేదు. దేవుడే చేంజ్ ఇవ్వలేదు. మళ్ళీ పూర్తిగా మారాలి. వాళ్ళు 2 నెలల ఐసీలో ఉన్నారు. ఐసీలో ఉన్నప్పుడు వాళ్ళ దేవుడి సన్నిధికి నిదానంగా చెప్తాను, నేను మొత్తం పూజ అమ్మేసి ఏం పూజ చేయకుండా దేవుడి దాన్ని నేను జీవిస్తాను. ఆ స్టార్ట్ చేసే దేవుడి సన్నిధిలో జీవితం స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ జరుగుతుంది. ప్రియులారా, దేవుడి సన్నిధిలో అనారోగ్యం వచ్చినప్పుడు కాదు నేను దేవుడి సన్నిధికి వెళ్ళాలి. దానికి ముందు ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని స్వీకరించాలి. హల్లెలూయా. 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 ఒక ప్రొఫెసర్ దేవాలయం దగ్గర ఉన్న ఇల్లు ప్రొఫెసర్, చాలా పెద్ద ప్రొఫెసర్. నేను కేరళలో రాజగిరి సీమై ఫాదర్స్ రాజగిరి కాలేజ్ ఎర్నాకుళంలో ఉన్నా. అక్కడ ఉన్న చాలా పెద్ద ప్రొఫెసర్. ఆయన పిల్లలందరూ ఆస్ట్రేలియాలో ఉన్నారు. భార్య రోజు గుడికి వెళుతున్నాం. ప్రొఫెసర్ ఈ భార్యని ఏదో చెప్తున్నారు, మీరు ఎందుకు మీరు ఇంటికి పునీదులుగా మారుతారు భార్యతో చెప్తున్నారు. ప్రొఫెసర్ దగ్గర ఒకరోజు ఫాదర్స్ అందరూ తెలిసిన వాడే. అప్పుడు నేను కూడా ఉన్నారు. అప్పుడు వాళ్ళతో ఫాదర్స్ అడుగుతున్నారు, మీకు కూడా వెళ్ళవచ్చునా, ఇక్కడ ఎవరు లేదను, మీకు ఒక 2 ఇల్లు పక్కనే వాళ్ళ ఇల్లు ఈ గుడి పక్కనే. అప్పుడు చెప్తున్నారు, రిటైర్డ్ అయిన తర్వాత నేను గుడికి వెళ్తాం. రిటైర్డ్ అయిన తర్వాత, ఇది మీరు అర్థం చేసుకోవాలి, రిటైర్డ్ అయిన తర్వాత గుడికి వెళ్తాం. ఆయన రిటైర్డ్ ఫంక్షన్ కాలేజీలో జరుగుతున్నప్పుడు ఆయనకి ఒక అటాక్. అక్కడి నుంచి రాజగిరి హాస్పిటల్ ఉన్నాయి. అక్కడ తీసినప్పుడు 6 బ్లాక్ ఉన్నాయి. 6 బ్లాక్. ఆయన తర్వాత 6 బ్లాక్ ఈ జపమాల బీట్స్ ఉన్నాయి. ఇలాగే ఒక 6 బ్లాక్. డాక్టర్స్ అమృత హాస్పిటల్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఇది ఓపెన్ సర్జరీ చేయాలి. ఏం చేయాలి? ఓపెన్ సర్జరీ చేయాలి, వేరే మార్గం లేదు. అమృత హాస్పిటల్లో ఓపెన్ సర్జరీ చాలా వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ప్రియులారా, ఓపెన్ సర్జరీ తర్వాత 2-3 తర్వాత ఫాదర్స్ అందరితో కలిసి ఆయన సందర్శించిన టైంలో ఆయన చేతుల జపమాల రోజు 6 గంటలకి ముందు దేవాలయంలో కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి మీకు ఒక అటాక్ కావాలా? హల్లెలూయా. దేవుడు సన్నిధిలో దేవుడు ఇచ్చిన అనుగ్రహములు జీవించాలంటే యోగ్యముగా ఈ బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. అది మీ కుటుంబంలో సమస్య మారాలంటే దేవుడు ఎందుకు ఈ సమస్య అలవ్ చేస్తున్నారు? మీ కుటుంబంలో ఆర్థిక సమస్య ఎందుకు, ఈ సమస్య అనారోగ్య సమస్య, మీరు ప్రార్థన చేయి, గట్టిగా ప్రార్థన చేయి. తెల్లారి 3 గంటలకు కానీ మధ్యాహ్నం 3 గంటలతో కరడు జపమాలతో ఏదైనా గుడి, ఈ గుడి కానీ ఏదైనా గుడికి వెళ్ళి అరగంట దివ్య ప్రసాదం దగ్గర మీరు ప్రార్థన చేయి. దేవుడు మీకు జవాబిస్తారు. ఒక ఆమె వైజాగ్ సెంట్ జోసెఫ్ హాస్పిటల్లో కాలేజీలో ఉద్యోగం కావాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, చాలా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ విజయవాడ లయోలా కాలేజ్, చాలా మంది కాలేజీలో వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఎవరి వాళ్ళకి ఉద్యోగం లేదు. ఈ పాప చెప్తున్నారు, నా పెళ్లి కోసం నా నాన్న అమ్మ ఏదైనా ఇష్టపడలేదు. ఒక అబ్బాయికి నాకు ఇష్టం కాదు, వాళ్ళకి ఏం ప్రేమ కాదు. ఈ అబ్బాయి నాకు తెలిసిన వాడు. అప్పుడు ఈ పెళ్లి నా అమ్మ నాన్న చెప్తే ఈ పెళ్లికి నేను వెళుతా, అమ్మ నాన్న వద్దని చెప్తే కాబట్టి నాకు అంత ఇష్టం లేదు. అప్పుడు ఈ పాప దేవుడి సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకున్నాను, 90 రోజు దివ్య సప్రసాద దగ్గర కూర్చుండే నేను ప్రార్థన చేస్తా. 90 రోజు దేవుడి సన్నిధిలో దివ్య సప్రసాద దగ్గర కూర్చుండే ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులారా, ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు 1 వీక్ లో ఆమెకి సెంట్ జోసెఫ్ హాస్పిటల్ వాళ్ళకి ఉద్యోగం వాళ్ళకి దేవుడు ఇచ్చారు. మళ్ళీ ఈ పాప ఆ రోజు తల్లిదండ్రులకి చెప్పిన పెళ్లి జరగడానికి తల్లిదండ్రులుగా సొంతగా డిసిషన్ తీసుకున్నాను. హల్లెలూయా. 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 2015 సంవత్సరంలో ఒక పెళ్లి జరిగింది కేరళలో. అప్పుడు ఈ అబ్బాయి 46 చోటకి వెళ్ళి చూస్తున్నాను, ఏ పెళ్లి సెట్ అవ్వలేదు.
ఒక్క పెళ్లి కూడా సెట్ అవ్వలేదు. 46 చోటకి వెళ్ళాను. మీరు చూడాలి, మీరు ఎన్ని పెళ్లి చూశాను మీరు చూడాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. అప్పుడు ఈ అబ్బాయి దుబాయ్లో ఉద్యోగం చేసిన వాడు. ప్రియులారా, అప్పుడు ఈ అబ్బాయి చెప్తున్నారు, ఇంకా నాకేం పెళ్లి అవసరం లేదు, ఇది 46 అందరు చెప్తున్నారు, మీరేంటి సెట్ అవ్వలేదు ఏమి. అందుకే ఈ అబ్బాయి చెప్తున్నారు, ఇది లాస్ట్ పెళ్లి, ఇది మ్యాచ్ అవ్వలేదండి, నేను ఇంకా పెళ్లి అవసరం లేదు. ప్రియులారా, వాళ్ళు అక్కడ వెళ్ళి చంగనాశ్శేరి అనే కేరళలో ఒక స్థలం, అక్కడ వెళ్ళి వాళ్ళు కలిసి అందరూ ఒక పాప ఇంకొక తమ్ముడు ఉన్నాయి. ప్రియులారా, ఒక 1 month తర్వాత 30 రోజుల తర్వాత ఆ పాప వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నారు, ఈ పెళ్లి మొదలు పెడతాం, ఈ పెళ్లి ఆలోచనకి నాకు ఇష్టం ఉంది, మనకు ముందుకు వెళ్తామని చెప్తున్నప్పుడు వాడు చెప్తున్నారు, అప్పుడు ఎందుకంటే 30 రోజులు మీరేం చెప్పలేదు. పెళ్లి బాగా జరిగింది, పెళ్లి ఆశీర్వదించిన తర్వాత వాళ్ళకి నేను అడిగాను, అంటే ఆ కుటుంబం నాకు పరిచయం కాబట్టి మీరెందుకు 30 రోజుల తర్వాత మీరు ఒక జవాబు ఇచ్చారు. అప్పుడు చెప్తున్నారు, 30 రోజులు ఈ అబ్బాయి కోసం, ఈ అమ్మ నాన్న కోసం 30 రోజులు 30 గంటలు ఆరాధనలో కూర్చుంటే ప్రార్థన చేస్తున్నాము. 30 రోజులు నా అమ్మ నాన్న తమ్ముడు అందరితో కలిసి దివ్య ప్రసాదం స్వీకరించి అక్కడే 2015 సంవత్సరం అక్కడ పెద్ద ఒక చర్చిలో ఒక దివ్య ప్రసాద ఆరాధన ఉంది, ఇప్పుడు లేదు. వాళ్ళు అక్కడ 30 గంటలు ఆరాధించిన తర్వాత వీళ్ళకి ఒక మాట చెప్పారు, ఆ కుటుంబం బాగానే ఉన్నాయి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ పిల్లల్ని మీరు పెళ్లికి తయారు చేసినప్పుడు వాడు నోస్ ఎలా ఉంది, అంటే ఇది ఎలా ఉంది, ఫేస్ ఎలా ఉంది, హైట్ ఎలా ఉంది, ఎంత గోల్డ్ ఇస్తారు, ఎక్కడ ఉద్యోగం, జీతం ఎంత ఉంది, అన్ని చూసుకోవాలి. కాబట్టి దానికి ముందు మీరు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. నా పాపకి నా అబ్బాయికి ఈ పెళ్లి జరగడానికి దేవుడి యొక్క అవకాశం ఉందా లేదా? ప్రియులారా, కొన్ని నెలలుగా ముందు మీ తల్లిదండ్రులు గుడి దగ్గరికి వెళ్ళి కోవతులు వెలిగించి ప్రార్థించిన కాలం ఉంది. ఇప్పుడు ఎవరి గుడి దగ్గరికి మీ ఇల్లులో ఏదైనా ఫంక్షన్ జరిగితే, మీ ఇల్లులో ఏదైనా ప్రధానమైనటువంటి కార్యక్రమాలు జరిగితే కోవతులు వెలిగించి ప్రార్థించిన కష్టం, ఇప్పుడు ఆ కష్టం ఎక్కడ పోయింది? ఇప్పుడు అందరూ డిజిటల్ వేళలో ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా ప్రార్థన కూడా ఏఐ ప్రార్థన చేస్తారు. హల్లెలూయా 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 హల్లెలూయా. 3 సార్లు మీ ఫోటో ఏఐలో అంటే చాట్ జీపీటీలో పడితే మీ ఫోటోకి వాళ్ళు షేప్ చేస్తారు. ఇంకా ఫోటోషాప్ ఏం అవసరం లేదు. ప్రార్థన కూడా అలాగే. ప్రియులారా, దేవుడు సన్నిధిలో నేను తీసుకున్న నిర్ణయం, ఈ నిర్ణయం అంటే దేవుడు సన్నిధిలో నేను పూర్ణ హృదయంతో ప్రార్థన చేస్తున్నావా? పూర్ణ హృదయంతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోను దేవుడిని ఆరాధించాలి. నా కుటుంబం దేవుడు నిర్మించాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. పోటేలో అంటే డివైన్లో పోటేలో 2019 సంవత్సరంలో సేవ చేసినప్పుడు నేను పోపుల మిషన్ అసిస్టెంట్ డైరెక్టర్గా సేవ చేసిన సమయం. అంటే పోపుల మిషన్ అంటే ప్రతి ఈ విచారణకి వెళ్ళి 5 రోజులు అక్కడే ఉండి ప్రార్థన చేస్తున్న సమయం. అంటే ఉదయం 5:30 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 6:30 గంటల నుంచి 9:30 గంటల వరకు జరుగుతున్నటువంటి పోపుల మిషన్ పడకం. ఇక్కడ ఆంధ్రలో తెలంగాణలో అయితే సాయంత్రం మాత్రం జరుగుతున్న పడకం. ప్రియులారా, ఒక ఇల్లుకు వెళ్ళి, ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నాయి, పిల్లలు ఎవరు లేదు, చాలా పెద్ద ఇల్లు. వాడు చెప్తున్నారు, మీరు అంటే వాడు పక్కనే దివ్య ప్రసాదం పూజ అన్ని అక్కడ జరుగుతుంది, ప్రార్థనా కూటం జరుగుతుంది. అమ్మ నాన్న చెప్తున్నారు, చాలా నడునొప్పి, కాలు నొప్పి, ఫాదర్ ఉదయం అక్కడికి రావాలంటే చాలా కష్టం, నాకు కొంచెం అంటే వాదం కూడా ఉంది. ఓకే అమ్మ, ప్రేయర్ చేస్తాం. ప్రేయర్ చేసిన ముందు అమ్మ చెప్తున్నారు, మీరు చూడండి, శ్రీలంక నుంచి తీసుకొచ్చిన ఒక స్వరూపం, మీరు ఫర్నిచర్ చూడండి, మార్బుల్ చూడండి, అన్ని చూశాను. ఇంకా అమ్మ ఒక క్లోజ్ కూడా చెప్తున్నారు, ఈ నోమినేటి క్లోజ్ ఇంగ్లీష్ లో చెప్తున్నారు, పోట నుంచి వచ్చిన ఫాదర్ను నా బెడ్రూమ్ చూసి ఒకసారి వెళ్ళండి. బెడ్రూమ్లో ఏం చూడాలి? ఆ అమ్మ చెప్తున్నా, బెడ్రూమ్లో అంటే వాళ్ళకి ఒక వాటర్ బెడ్ ఉంది, వాటర్ బెడ్. ఆ ఖర్చు ఒక బెడ్ వచ్చి 3 లక్షలు అవుతుంది. ఖర్చు ఒకటి తీసుకొచ్చి పెట్టవచ్చు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ బాడీ షేప్ లో నిద్రపోవడానికి మీకు ఏం బ్యాక్ బోన్ పెయిన్ ఉండకూడదు. అలాంటి 3 lakhs ఖర్చు అవుతుంది. అలాగే ఒక బెడ్
అప్పుడు ఆమె ముసలమ్మ కూర్చున్నప్పుడు బెడ్ ఇలాగే స్ప్రింగ్ గా వెళ్తుంది. అది చూపించడానికి అమ్మ చెప్తున్నారు. ప్రియులారా, అప్పుడు నేను అన్ని చూసి ప్రార్థన చేసి నేను చెప్తున్నారు, మీరు సాయంత్రం అక్కడ దగ్గరికి రండి ప్రార్థనకి. ఫాదర్ నేను రాను, తర్వాత చూస్తాం. వడకం అయిపోయిన తర్వాత 2-3 నెలల తర్వాత పోటలో డైరీలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ఆమె ఒక రోజు వచ్చి ఒక 10-10:30కి ఉదయం, అంటే పోటలో 365 రోజు వడక కూటం జరుగుతుంది. ప్రార్థనకి వచ్చినప్పుడు నేను అక్కడ దగ్గరే వేరే ఒక ఫాదర్ దగ్గర కూర్చున్నాను. అప్పుడు ఈ ఆమె వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్తున్న, ఫాదర్ మీకు ఐడియా ఉందా, ఎక్కడో చూసినటువంటి, అప్పుడు మీరే చూడాలి, కన్నూరు నుంచి ఆమె పోటకి రావాలి, కన్నూరు నుంచి త్రిశూల్ నుంచి చాలకుడి నుంచి పోట 3 బస్సు తిరిగి 9 గంటల ప్రయాణంతో తిరిగి రావాలి. 9 గంటల ప్రయాణం తర్వాత పోటకి వచ్చినప్పుడు చెప్తున్నారు, ఏంటి అమ్మా ఇప్పుడు వచ్చిన కారణం? అప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు, ఆ రోజు వాటర్ బెడ్లో నిద్రపోతున్నప్పుడు నాకు చాలా నడు నొప్పి, కాలు నొప్పి. ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్నారు, మంచంలో పడుకోండి, బెడ్లో పడుకోండి, మంచంతో తయారు చేసిన బెడ్లో పడుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. చక్కతో తయారు చేసిన మంచంలో పడుకోవాలి. అప్పుడు వాటర్ బెడ్ అవసరం లేదు, ఇప్పుడు చక్కలో పడుకోవాలి. ఇప్పుడు ఏమైంది, ఆ రోజు ఒక 5 minutes దివ్య సంప్రసాదం జరిగిన ప్లేస్ కి రావడానికి చెప్తున్నప్పుడు ఆమె చెప్తున్నారు, నాకు నడు నొప్పి, కాలు నొప్పి, 9 గంటల ప్రయాణం చేసి ఇక్కడ వచ్చినప్పుడు ఏ నడుపు నొప్పి లేదు. ప్రియులారా, దేవుడిచ్చిన ఆహ్వానం, అది దేవుని యొక్క ఆహ్వానమే, దేవుని యొక్క అనుగ్రహమే. యోహాను సువార్త 4వ అధ్యాయం 6, 7, 8, 9, 10 వాక్యం. యాకోబు బావి దగ్గర కూర్చుని ఒక వ్యక్తికి, సమరయ స్త్రీకి యేసు ప్రభు చెప్తున్నారు, నీవు తాగితే నీకు దప్పి ఉంది, నేను నీవు తాగితే నీకు దప్పి వనము. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులే అందరూ చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు తాగితే నీకు దప్పి ఉంది, నేను నీవు తాగితే నీకు దప్పి వనము. యోహాను సువార్త 4వ అధ్యాయం 10-11 వాక్యం. అప్పుడు యేసు, నీవు దేవుని వరమును గ్రహించి ఉన్న ఎడల త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుచున్నది ఎవరు అని తెలుసుకొని ఉన్న ఎడల నీవే ఆయనను అడిగి ఉండెడి దానవు, అప్పుడు ఆయన నీకు జీవ జలమును ఇచ్చి ఉండెడివాడు అని సమాధానమిచ్చెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, నీరు చేదుటకు నీ వద్ద ఏమీయూ లేదు, జీవ జలమును నీవు ఎక్కడ నుండి ఇచ్చెదవు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన నీవు తాగితే నీకు దప్పి ఉంది, నేను ఇచ్చిన నీవు తాగితే నీకు దప్పి వనము. యెరెమయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వాక్యం. యెరెమయా గ్రంథం 2వ అధ్యాయం 1-2-3 వాక్యం. నీవు వెళ్ళి యెరూషలేముకు ఇట్లు ప్రకటింపుము, ప్రభువు వాక్కిది, నీవు యువతివిగా ఉన్నప్పుడు. 12వ వాక్యం. ఆకాశమా, నీవి చేయుదుమును గాంచి వెరగొందము, భీతితో కంపించుము, ఇది ప్రభువు వాక్కు. నా ప్రజలు 2 నేరములు చేసిరి, నా ప్రజలు 2 విధాలుగా పాపం చేశారు, వారు జీవజలమైన ఒకరైన నన్ను పరిత్యజించిరి. నెర్రవించుటచే నీరు నిలువని రాతి తొట్లను తొలగించుకొనిరి. నిత్య జీవం లేకుండా వాడు ఏ నీవు తాగాలి? ప్రియులారా, ఈ లోకం ఇచ్చిన నీవు కాదు. మీరు ఈ లోకము కానీ ఈ లోకముల వస్తువులు ప్రేమించినప్పుడు దేవుని యొక్క ప్రేమ మీ హృదయంలో ఉండదు. 1 యోహానులేఖ 2వ అధ్యాయం 15-16 వాక్యం. ఈ లోకమును గాని ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు. ఎవరైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయం నుంచి రాత్రి మొదటి గంటల వరకు ఏం చూస్తారు? మొబైల్ ఇచ్చే వాళ్ళకి అంత ఆనందం. మొబైల్ ఇచ్చే ఈ గూగుల్, ఈ వాట్సాప్, ఈ ఇంకా ఏ ఫ్రీ ఫైర్ అన్ని చూస్తే వాళ్ళకి ఆనందం, సంతోషం ఏం అవసరం లేదు. వాళ్ళకి భోజనం కూడా అవసరం లేదు. ఏదైనా నూడిల్స్ ఇస్తే అంతే, చాలా ఇష్టం. ఇక ఈ మొబైల్ వాళ్ళకి ఇస్తే పండగ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ప్రార్థన చేయాలంటే ఇది
దేవుడు సన్నిధిలో దేవుడు చెప్తున్నారు, మీరు చూడండి, ఎక్కడైనా ఏదైనా ఈ లులు మాల్ కానీ, ఉషోదయకి కానీ, ఏ రిలయన్స్ మార్ట్కి కానీ 500 ఖర్చుతో మీకు ఏదైనా సామాను కొనుక్కోవాలంటే వెళ్తే మీరు 500 ఖర్చుతో మీరు సామాను తీసుకొస్తారా అంటే 1000 రూపాయలతో తీసుకొస్తారా? ఖచ్చితంగా 600 1000 రూపాయలతో. అది వాళ్ళ బిజినెస్ ట్రిక్కే. మీ చేతిలో ఉన్న మొత్తం డబ్బులు మీ చేతిలో డబ్బులు మొత్తం వాళ్ళు తీసుకోవాలి. పాత సంవత్సరం 20 సంవత్సరం ముందు మనం ఏదైనా కిరాణా షాప్కి వెళ్తే కరెక్ట్గా మనం వెళ్ళి తీసుకొస్తారు, అవునా కదా? ఇప్పుడు చూడండి, ఇదొక బిజినెస్ ట్రిక్కే. మీరు దేవుడి సన్నిధిలో మీ ఖర్చు ఎలా అవుతుంది? అప్పుడు చూస్తే అది లేదు, ఇది లేదు. ఇప్పుడు అన్ని అర్థమవుతుంది. మొత్తం ఇక్కడ ట్రాక్ అయినా మొత్తం ట్రాక్ మొత్తం. ప్రియులారా, ఈ సమస్య, ఈ లోకం, మీరు దేవుడి సన్నిధిలో మీరు చూడండి, మీ ఈ డైల్డ్ ఫోన్ యూజ్ చేసిన వాళ్ళు, డైల్డ్ ఫోన్ లో మీ ఇల్లు నంబర్ మీకు తెలుసు. నా సెమినారీ నంబర్ కూడా నాకు ఇవ్వదు, 0484247587. ఇప్పుడు నా బ్రదర్ సెకండ్ నంబర్ అడిగితే నాకు తెలియదు. ప్రియులారా, ఎందుకంటే మన దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని యొక్క అనుగ్రహం, నేను మొబైల్ అవసరం లేదని చెప్పలేదు కాబట్టి దేవుడి సన్నిధిలో దీనికంటే ఇది ఎందుకు డిపెండ్ చేయాలి? ఇది మనం డిపెండ్ చేసినటువంటి ఏంటి? కుటుంబంలో మనకున్న చాలా చాలా రకాలుగా కంపేర్. ఆ ఇల్లు చూడండి, ఈ ఇల్లు చూడండి, పెద్ద ఫ్లాట్ ఉన్నాయి. ప్రియులారా, దేవుడు సన్నిధిలో సంతోషముగా నిలబడాలంటే అపోస్తలుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వాక్యం. అపోస్తలుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వాక్యం. నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దేవుని యొక్క విశ్వాసముతో జీవించినప్పుడు దేవుని యొక్క సాన్నిధ్యం, అది అననీయాసు సఫీరా కుటుంబం. అపోస్తలుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. వీళ్ళు దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడికి అన్ని ఇస్తాం. బట్ దేవుని సన్నిధిలో విశ్వాసంతో జీవించినప్పుడు మీరు దేవునికి ఇచ్చేది ఏంటి? మీ కుటుంబం కలిసి ప్రార్థన చేయాలి. మీ కుటుంబం కలిసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒక ఫ్యామిలీ 2012వ సంవత్సరంలో తెలిసిన ఫ్యామిలీ, వాళ్ళకు 3 ఆడపిల్లలు, 1 మగవాడు. వాళ్ళ రోజు గుడికి వెళుతున్నాం. వాళ్ళకి బిజినెస్ అంటే బేకరీ బిజినెస్. ప్రియులారా, అప్పుడు 2016వ సంవత్సరంలో ఆ కుటుంబంలో నాన్న, ఒక 52 వయసున్న నాన్న చనిపోయారు. అంటే వాళ్ళకంటే రబ్బర్ గార్డెన్ ఉన్నాయి, 40 ఏకర్ రబ్బర్ గార్డెన్. రోజు గుడికి 6 గంటలకి వెళుతున్న వాడు. అప్పుడు ఈ నాన్నకి మెజెంజైటిస్ ఒక జ్వరం వచ్చి ఆయన చనిపోయారు. అప్పటి నుంచి ఈ అబ్బాయి అంటే వాళ్ళకు 3 ఆడపిల్లలు ఉన్నప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ చెల్లి, అక్క వాళ్ళతో కలిసి జీవించిన కుటుంబం. ఈ అబ్బాయి గుడి మానేసి ఇంకా నేను గుడికి వెళ్ళదు. ప్రతి ఫాదర్స్ అడుగుతున్నారు, నేను ఇప్పటి వరకు నా నాన్నతో రోజు గుడికి వెళ్ళిన వాడు, నా నాన్న మరణించిన కారణం ఏంటి నాకు తెలియదు. దేవుడు విశ్వసిన దేవుడు అయితే నా జ్ఞానకి మరణం ఉండదు. ఇంక నేను గుడికి వెళ్ళాలి? ఏం చెప్పాలి? ఈ అబ్బాయికి ఏం చెప్పాలి? బెంగళూరులో ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ చదువుతున్న ఈ అబ్బాయి రాసిన అన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ అయింది. సప్లీ కూడా ఫెయిల్ అయింది. అది ఆ కోర్సు మానేసి వేరే ఒక కోర్సులో జాయిన్ చేసినప్పుడు అన్ని కోర్సులు ఏదో ఒక ప్రాబ్లం, స్టడీస్ కంప్లీట్ చేయకుండా ఆ అబ్బాయి మొత్తం తిరుగుతున్నాను. మళ్ళీ ఆ అమ్మాయి అంటే ఈ అబ్బాయి యొక్క అమ్మ చెప్తున్నారు, నీవు గుడికి రండి, నీ చెల్లితో నీ అక్కతో అందరితో కలిసి మీరు అంటే వండి ప్రయాణంలో అంటే వండి నడిపించి మీ గురికి రండి, దేవుడి సాన్నిధ్యంలో మీరు ప్రార్థన చేయి. ప్రియులారా, ఈ అబ్బాయి ఈ అమ్మ చెప్పిన మాట విని మళ్ళీ ప్రార్థన స్టార్ట్ చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో ఒక రోజు రాసిన ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాసుకున్న వాళ్ళకు క్యాండిడేట్స్ తక్కువ అని కాబట్టి మీరు రండి. అప్పుడు వాడితో ట్రైనింగ్కి మళ్ళీ వెళ్ళి ఎప్పుడు అబ్బాయి పెళ్లి అయిపోయిన తర్వాత కెనడాలో మంచి ఉద్యోగంలో దేవుడు సన్నిధిలో ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు సన్నిధిలో దేవుడి యొక్క అనుగ్రహం. ప్రియులారా, దేవుడు సన్నిధిలో మీ పిల్లలతో కలిసి ప్రార్థన చేసినప్పుడు మీకు అన్నిటికీ సమయం ఉంది.
మీ ఇల్లులో మీ కుటుంబంలో ఒక అరగంట దేవుడితో కలిసి మీ భర్త, మీ భార్య, మీ పిల్లలతో కలిసి ప్రార్థన చేయాలి. ఎన్ని గంటలు? 6 గంటల నుంచి 7-8 గంటల వరకు మీరు ఉద్యోగం చేస్తున్నారు. అన్ని సంపాదించిన తర్వాత మీకెవరు, మీ పిల్లలు ఎక్కడ రోడ్డు మీద పడుకోవడానికి మీకు మంచం ఇస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు అన్నిటికీ మీ పిల్లల్ని ఏదో ఒక మంచి ఐసీసీ స్కూల్లో పంపించారు, పెద్ద పెద్ద స్కూళ్ళు, కాలేజీలు పంపించాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మ నాన్నని ఇప్పుడు ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడతారు. వాళ్ళకి ఇక్కడ రావడానికి ఇష్టం లేదు, అమ్మ నాన్న ఉండడానికి ఇష్టం లేదు. మీరు మంచి మంచి స్టడీస్ ఇచ్చినప్పుడు, మంచి బట్టలు ఇచ్చినప్పుడు, మంచి భోజనం ఇచ్చినప్పుడు దేవుడిని ఇవ్వాలి. 18 సంవత్సరం 20 సంవత్సరం మీ చేతితో మీ కుటుంబంలో జీవించిన అమ్మాయికి మీరేమి ఇవ్వాలంటే దేవుని యొక్క అనుగ్రహం ఇవ్వాలి. బెంగళూరులో పెద్ద బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఒక అమ్మ నాన్న, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. అంటే ఇన్ఫోసిస్ ఇక్కడ హైదరాబాద్లో చాలా పెద్ద కంపెనీలు జాయిన్ చేసిన వాడు 10 సంవత్సరం ముందు ఇక్కడ నుంచి ఇన్ఫోసిస్ నుంచి గూగుల్ క్యాంపస్లో అంటే న్యూయార్క్ క్యాంపస్కి భారతదేశం నుంచి తీసుకున్న 10 అబ్బాయిలు ఉన్నాయి. అబ్బాయి వాళ్ళ జీతం మీకు తెలుసా? 50 లక్షల జీతమే. ప్రతి నెలలో 50 లక్షల జీతం. ప్రియులారా, ఈ అమ్మ నాన్న చాలా సౌత్ ఇండియాలో పెద్ద హెడ్స్, బ్యాంకుకి వెళ్ళే పెద్ద హెడ్స్. వాళ్ళ కుటుంబం అంటే పుట్టి క్రైస్తవ కుటుంబం. ఈ అబ్బాయి హిందూ ఒక అమ్మాయిని పెళ్లి చేశారు. ఈ అబ్బాయి ఇంకా పాప వేరే ఒక ఆర్థోడాక్స్లో అంటే వేరే అంటే వ్యతిరేకమైన ఆర్థోడాక్స్ సంఘంలో పెళ్లి చేశారు. అప్పుడు వాళ్ళకి చెప్తున్నారు బ్యాప్టిజం. అందరూ ఊర్లో అందరూ అడుగుతున్నారు, మీకు చాలా పెద్ద ఇల్లు ఉన్నాయి, మీ పిల్లలు ఎక్కడ? ప్రియులారా, ఇది ఒక నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులారా, మన జీవితంలో దేవుడు ఇచ్చిన అనుగ్రహాలున్నాయి. ఈ లోకం ఇచ్చిన ఆనందం కాదు. ఇప్పుడంటే చిన్న పిల్లలకి మొబైల్ ఇచ్చే వాళ్ళందరూ సైలెంట్ గా ఎక్కడ ఒక సైడ్ గా కూర్చున్నారు. అందరూ ఇదే వాడుతున్నారు. ఇల్లులో అందరూ ఇదే వాడుతున్నారు. ప్రియులారా, వాక్యం నడిపించాలి, వాక్యం నేర్పించాలి. అది దేవుని యొక్క అనుగ్రహమే. యోగ్యమతో అమ్మ నాన్న కలిసితో దేవాలయంలో కూర్చుంటే మీ పిల్లల్ని నడిపించిన విశ్వాసమైనటువంటి జీవితం అంటే దేవుని ఆరాధించడానికి మీరు నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని రకాలుగా ఏ మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ ఇచ్చినప్పుడు ఈ దివ్య సప్రసాద అనుగ్రహం మీ పిల్లలకి ఇవ్వాలి. దివ్య సప్రసాద అనుగ్రహం మీ పిల్లలకి ఇచ్చినప్పుడు దేవుడు చెప్తున్న వాక్యం అంటే, మీరు బావి దగ్గర కూర్చున్నప్పుడు నీవు తాగితే నీకు దప్పి ఉంది, నేను ఇచ్చిన నీవు తాగితే నీకు దప్పి ఇవ్వనవు. హల్లెలూయా, హల్లెలూయా. మీరెవరు సమరయ స్త్రీకి యేసు ప్రభు దగ్గర అడుగుతున్నారు, నీవెవరు? నీవు తాగుతున్నాను, నీవు అడుగుడానికి నీవెవరు? మీరొక యెహూదులే. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నారు, ఈ బావి ఇచ్చిన యాకోబు అంటే పెద్దవాళ్ళు. మళ్ళీ తర్వాత మీ భర్తను తీసుకురండి. అప్పుడు నాకు భర్త లేదు, ఇప్పుడు ఉన్న భర్త లేదు, 5 మంది భర్తలు ఉన్నాయి. ప్రియులారా, దేవుడు సన్నిధిలో దేవుని యొక్క వాక్యం వినినప్పుడు, నా జీవితంలో పాస్ట్ హిస్టరీలు అన్ని చెప్పినప్పుడు మనం అనుకున్నాను, దేవుడు సన్నిధిలో విశ్వాసంతో నడిపించిన యొక్క విశ్వాసం అంటే దేవుడు సన్నిధిలో నేను పూర్ణ హృదయముతో నడవాలంటే దేవుని సాన్నిధ్యంలో విశ్వాసముతో నేను దేవుడి దగ్గర ఉందా లేదా? హల్లెలూయా, 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 హల్లెలూయా. అలసిపోయారా? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ప్రార్థిద్దాం. చేతులు జోడించి కన్ను మూసుకొని ప్రార్థిద్దాం. మీ కుటుంబంలో